హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత అయితే వీడియో అయితే చేస్తున్నాము. ఇప్పుడు నుంచి మన అంటే మొన్నటి వరకు కొంచెం మూవీ వర్క్స్ ఉన్నాయి. సో అందువల్ల కొంచెము వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ కంటిన్యూ వీడియోస్ అయితే వస్తాయి. ఈ రోజు ఏంటంటే పుష్ప 2 సినిమా అయితే రిలీజ్ అయింది కాబట్టి సో నైట్ నుంచే చూస్తున్నాం. అసలు రివ్యూలు పెట్టేస్తున్నారు. అదే సినిమానే రిలీజ్ కాలేదు, రివ్యూలు ఎట్లా పెట్టేస్తారో నాకు అర్థం కాలేదు. ఇంకా మేమైతే నైటే ప్లాన్ చేసుకున్నాము, సినిమాకి వెళ్ళిపోవాలి, సినిమాకి వెళ్ళిపోయి చూడాలి, అంటే మనకు అనిపించింది మనం చెప్దామనేసి అనుకున్నాము. అంటే రివ్యూల్ టైప్ అయితే కాదు, మీకు నచ్చితే సినిమా అయితే బాగున్నదనేసి అంటున్నారు కాబట్టి మీరు పక్కా వెళ్ళాలి. అంటే మీరు వెళ్ళాలనుకుంటే అది కూడా ఫోర్స్ అయితే ఏముండదు. అంటే కొంతమంది కావాలని చెప్పి నెగిటివ్ పబ్లిసిటీ చేస్తున్నారు. అంటే మేము హీరో ఫ్యాను, ఆ హీరోకు నెగిటివ్ అంటే ఇలా అయితే ఏం లేదు. ఎందుకంటే యాజ్ ఏ మాకు సినిమా లవర్, మేము అంతే సినిమా లవరు. మేము అంటే మా దగ్గర టికెట్స్ కూడా లేవు, ర్యాండంగా నైట్ అనుకున్నాము ఇప్పుడు వెళ్ళిపోదామని అనుకున్నాము. 5 o'clock వెళ్ళిపోవాల్సింది. మనోడు ఏం చేసింది, నైట్ వస్తా అని చెప్పాడు. అన్న టికెట్స్ ఉన్నాయంటే టికెట్స్ అయితే లేవురా, అక్కడికి వెళ్దాము, బ్లాక్లో దొరికినా సరే కొనేసుకుందామని చెప్పాను. సరే అని చెప్పాడు. మార్నింగ్ ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తున్నాడు. ఏంట్రా వీడి హ్యాండ్ ఇచ్చేసాడు. సరే ఒక్కనేసి వెళ్ళిపోదామని అనుకున్నాను. వెళ్ళిపోయినా మళ్ళీ ఫోన్ చేశాడు, అన్న వస్తానని చెప్పాడు. సరే అని చెప్పి మళ్ళీ మనం పికప్ చేసుకొని ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాము. యూసఫ్ నుంచి స్టార్ట్ అవుతున్నాము. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి నెగిటివ్ చేసే వాళ్ళకి కూడా చెప్తున్నాను, భయ్యా సినిమాని నెగిటివ్ చేసే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది మన టాలీవుడ్ సినిమా. టాలీవుడ్ సినిమాకు ఇప్పుడున్న క్రేజ్ ఏంటో తెలుసా, వరల్డ్ వైడ్స్గా క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఏంటంటే చాలామంది బ్యాడ్ చేసేసి పుష్ప సినిమా ఫ్లాప్ చేయాలని చూస్తున్నారు. అదర్ లాంగ్వేజ్లో పుష్ప సినిమాకున్న రేంజ్ వేరు, అర్థమైందా? అంటే ఇప్పుడు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఏంటంటే మన సినిమాల కోసం పడిపోతున్నారు. ఎందుకోసం అంటే ఇంతోమంది బాలీవుడ్ అంటే ఒక రేంజ్. నేను చిన్న ఉన్నప్పుడు సినిమాల వరకు చూస్తుంటే అరే వాళ్ళు 100 కోట్లు కొడతారు, 200 కోట్లు కొడతారు, మనలు కొట్టట్లేదు, చాలా బాధపడే రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు టాలీవుడ్ తర్వాత ఏదైనా సరే అనే రేంజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మన సినిమా అదర్ లాంగ్వేజ్లో మన సినిమాకున్న క్రేజ్ అసలు మామూలు కాదు. మన క్రేజ్ మనమే తగ్గించుకుంటే సినిమా ఫ్లాప్ అయిపోతే అవతల వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు తెలుసా, అరే వాళ్ళ సినిమాలను మనం ఓన్ చేసుకుంటున్నాం కానీ వాళ్ళేంటారు వాళ్ళ సినిమాలు వాళ్ళే తక్కువ చేసుకొని చూసుకుంటున్నారు అని అనుకుంటున్నారు. సినిమా ఏదైనా జెన్యున్గా మీకు నచ్చింది అక్కడ చెప్పాలి, అంతేగాని ఒక సినిమాకు అంటే ఒక అరే హీరో మా హీరోకు నెగిటివ్ అని చెప్పి సినిమాని తక్కువ చేసి చూసేస్తే మన రేంజ్ మన వాల్యూని మనమే తగ్గించేసుకున్నట్టు అవుతుంది. అండ్ నెగిటివ్ చేసే వాళ్ళకు రిక్వెస్ట్ అన్న, ఎందుకంటే మన సినిమాని మనం తక్కువ చేసి చూసుకుంటే అవతల వాళ్ళ ముందు మనమే చులకమని అయిపోతాము. సినిమాని సినిమాలానే చూడాలి. ఫ్యాన్ వార్లా చేస్తే సినిమా మీకు ఎంత బాగుందో సరే కానీ మీరు నెగిటివ్గానే చెప్తే అది నెగిటివ్ వేలని వెళ్ళిపోతుంది. అదర్ లాంగ్వేజ్లో చూడండి సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని టాక్ వస్తుంది, కానీ మన దగ్గర ఏంటో సినిమాని బ్యాడ్ టాక్ అని చెప్తున్నారు. ఇప్పుడైతే మా దగ్గర టికెట్స్ కూడా లేవు గాయస్. మేమైతే వెళ్తాం, థియేటర్ దగ్గరికి వెళ్ళిపోతాము, బ్లాక్లో దొరికిన సరే కానీ కొనుక్కుంటాం. ఎందుకంటే సినిమా లవర్గా నేనైతే సినిమా చూడాలి. సినిమా చూడడానికి వెళ్తున్నాను. మనోడైతే కాదు, టికెట్ నైట్ వస్తా అని చెప్పి హ్యాండ్ ఇచ్చేసాడు, టికెట్స్ లేవని చెప్పాను. మార్నింగ్ మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఇప్పుడైతే థియేటర్ దగ్గర స్టార్ట్ అయిపోతున్నాము. సినిమా ఎలా ఉంటుంది అని అయితే మేమైతే నా వరకు అంటే మేము బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చెప్పేసి సినిమా బాగాలేకపోయినా బాగుందని చెప్పేసి కూడా చెప్పేంత అయితే కాదు. సో మాకు అనిపించిన టికెట్ దొరికితే మాత్రం నిజంగా మేము ఏంటని చెప్తాము. అండ్ మీరు కూడా ఏంటంటే ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉంది కామెంట్ చేయండి, కానీ చెత్తగా పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోండి. మన రేంజ్ని మనమే తగ్గించుకుంటే అవతల వాళ్ళ ముందు చులకన అయిపోతాం. అవతల వాళ్ళు మనని నెత్తి మీద పెట్టుకుంటున్నారు, కానీ మన వాళ్ళు మాత్రం కిందికి లాగుతున్నారు. మన వాళ్ళకున్న రేంజ్, టాలీవుడ్కున్న రేంజ్ ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు తెలియట్లేదు, కానీ బయట వాళ్ళు ఏ రేంజ్ ఇస్తున్నారు తెలుసా. ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఎన్ని షోస్ టికెట్స్ బుక్ అయ్యాయంటే అసలు చెప్పలేము. అసలు నాకు నైట్ అసలు వాటి గురించి తెలిస్తే షాక్ అయిపోయాను. ఒరే మన టాలీవుడ్ని ఇంత ఓన్ చేసుకుంటున్నారు బయట వాళ్ళు, కానీ మన వాళ్ళు ఏంట్రా ఇలా చేస్తున్నారు అసలు. అంటే ఆలోచించుకోండి, మనకున్న రేంజ్ మనం ఎందుకు తగ్గించుకోవాలి? మన సినిమాల్ని బయట వాళ్ళు తీసుకుంటున్నాం, మన వాళ్ళు ఎందుకోసం తీసుకోలేకపోతున్నారు? నెగిటివ్ పాజిటివ్ అనేది పక్కన పెట్టేసేయండి. అంటే హీరోకు సపోర్ట్ చేద్దాము, హీరోకి సపోర్ట్ చేద్దాము అని కాకుండా సినిమాలో చూడండి. అప్పుడే మన టాలీవుడ్ రేంజ్ ఇంకా హాలీవుడ్ వాళ్ళు అయిస్తారు. కానీ అరే టాలీవుడ్ సినిమాలకు ఇంత క్రేజ్ ఉంది అన్నట్టు వాళ్ళు కూడా అనుకోవాలి. కానీ మనమే చిల్లర మాత్రం అసలు చేసుకోకూడదు గాయస్, ఓకేనా? ఇప్పుడైతే థియేటర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. టికెట్స్ అయితే మా దగ్గర అయితే లేవు, వెళ్ళిపోదాము. అక్కడ మ్యాక్సిమం అంటే మాకున్న బడ్జెట్ మేము ఒకటి అనుకున్నాము, అక్కడ దొరికితే టికెట్ దొరికి మాత్రం చూస్తాం పక్క. ఓకే గైస్, చలో వెళ్ళిపోదాం, బాయ్. అండ్ సినిమా చూసిన వాళ్ళు ఎలా ఉందో మాత్రం పక్క కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళిపోదాం.
లేట్ అయిపోయింది, థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. అప్పటికే షో అయితే పడిపోయిందట, టికెట్స్ అయితే లేవట. బ్లాక్లో కూడా ట్రై చేసాము, బట్ టికెట్స్ అయితే దొరకలేదు. మ్యాక్సిమం ఇంకా 10కు షోకి అయితే ఉన్నాయట టికెట్స్. ఒక బ్రదర్కి అయితే అడిగాము, అన్న మీరు రండి అన్న, నేను అక్కడ ఉంటాను, 10 షోకి అయితే నేను పక్క టికెట్స్ ఇస్తా అని చెప్పాడు. టికెట్ దొరికితే అయితే చూడాలా. టికెట్ కాస్ట్ అయితే చెప్పాడు 600 చెప్పాడు. ఓకే పర్లేదు, 600 అయితే ఇక మనకు 6,000 అంటే పైసలు ఫస్ట్ ఉండాలి, కానీ అంత లేవు 600 అయితే తీసుకొని వెళ్ళాల్సిందే. బట్ ఏంటంటే సినిమా గురించి తెలియని వాళ్ళు సినిమాని బ్యాట్ చేయాలనుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోండి, ఇది మన సినిమానా ఏంటి, ఇది మన టాలీవుడ్ సినిమా, అది ఏ లాంగ్వేజ్ సినిమా అయినా సరే కానీ నచ్చితే నచ్చినట్టు చూడాలా. ఇది మన టాలీవుడ్ సినిమా ఉన్న క్రేజు తెలియకుండా కొంతమంది చిల్లరగాళ్ళు చిల్లర వేసేసి పెట్టేస్తున్నారు నిజంగా. అంటే ఓకే మన హీరోకు ఒక ఇలాతను యాంటీ అయినా సరే ఏదైనా సరే కానీ ఒక సినిమా లవర్ కానీ మన సినిమా చూడాలి. అంతేగాని మన టాలీవుడ్కున్న క్రేజుని ఒక హీరోస్కు మనం యాంటీ అని చెప్పేసి సినిమా నెగిటివ్ చేసేస్తే మన వాల్యూని మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. సో దయచేసి నెగిటివ్ రివ్యూ చెప్పే వాళ్ళు కానీ సినిమాని నెగిటివ్ పోర్ట్రేట్ చేసే వాళ్ళకు రిక్వెస్ట్ చెప్తున్నాను బ్రదర్, మన టాలీవుడ్కున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా నెగిటివ్ చేసే ముందు ఆలోచించండి. పర్సనల్గా మీరు వేరే చేయడం తప్పే, అంటే మీ పర్సనల్ వేరే ఏదైనా ఉంటే చేసుకోండి, తప్పలేదు. కానీ సినిమా వైజ్గా సినిమా జోలికి వచ్చే ముందు మన టాలీవుడ్కు ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఎంత క్రేజ్ ఉంది, ఆ క్రేజ్ని తక్కువ చేసినప్పుడు అవతల వాళ్ళ ముందు మనమే తక్కువ అయిపోతాము. అదైతే దృష్టిలో పెట్టుకోండి భయ్యా. సినిమాకి అయితే వచ్చాము, మ్యాక్సిమం టికెట్ అయితే దొరకలేదు. అండ్ 10:30 షోకి అయితే టికెట్ దొరికితే మాత్రం ఖచ్చితంగా సినిమా అయితే చూస్తాము, సినిమా అయితే చూడాల్సిందే. బట్ ఏంటంటే నెగిటివ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను బ్రదర్, నెగిటివ్ చేయడం వల్ల మనకేం రాదు. ఎందుకోసం అంటే హీరోలు ఈ రోజు కాకపోతే వాళ్ళు ఏ రోజుకైనా వాళ్ళు ఒకటే. కాకపోతే ఏంటంటే మధ్యలో మనం ఏం చేస్తున్నామంటే నెగిటివ్ చేసేసి ఏదో చేసేస్తే అవతల వాళ్ళ ముందు మన రేంజే పడిపోతుంది. అవతల ఒక హీరోని మనము తగ్గించేస్తున్నాము, బ్యాడ్ చేస్తున్నాము మనం అనుకుంటున్నారేమో, ఒక హీరోనే బ్యాడ్ అవ్వట్లేదు, టాలీవుడ్ కూడా బ్యాడ్ అయిపోతుంది. అంటే మన హీరోని కాదు ఇక్కడ నాకు, మన టాలీవుడ్ని బ్యాడ్ చేసినట్టు అయిపోతుంది. కావాలంటే మీరు ఓపెన్ చేసి చూసుకోండి మీ మొబైల్లో, అదర్ లాంగ్వేజ్లో సినిమాకు పుష్ప సినిమాకు టాలీవుడ్కున్న క్రేజ్ ఒకసారి ఆలోచించండి. వాళ్ళ హీరోస్ లాగా బాలీవుడ్ వాళ్ళైతే బాగా ఓన్ చేసేసుకుంటున్నారు. ఇంకా మన టాలీవుడ్ సినిమా అంటే క్రేజ్ ఇక్కడ ఎంత క్రేజ్ ఉందో అక్కడ సేమ్ క్రేజ్ ఉంది. అండ్ సాంగ్స్ వైజ్ కానీ ట్రైలర్ వైజ్ కానీ అంటే వాళ్ళ సొంత లాంగ్వేజ్ సినిమా వస్తే ఎలా వెయిట్ చేస్తున్నారో సేమ్ యాస్టిస్ అలానే వెయిట్ చేస్తున్నారు. మనకైనా ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు. అండ్ బ్రదర్ గైస్, సినిమా చూసిన వాళ్ళు నెగిటివ్ బ్యాడ్ చేయని వాళ్ళకైతే వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకోసం అంటే సినిమాని సినిమాలా చూసి రివ్యూ చెప్పే వాళ్ళకు ఓకే పర్లేదు, కానీ సినిమాని బ్యాడ్ చేసేయాలి, అల్లు అర్జున్ని బ్యాడ్ చేసేసేయాలి అని కావాలని చెప్పి నెగిటివ్గా చెప్పే వాళ్ళు ఉంటారు కదా, అది మీకే అన్న ఇదైతే చెప్తున్నాను కదా. సినిమా అనేది ఎందుకోసం అంటే మన మంచి సినిమాని మనం కోల్పోయి బ్యాడ్ చేసేస్తే అది మనకేం వచ్చేదేం ఉండదు. ఫస్ట్ టైం కూడా పుష్ప 1 సినిమా రిలీజ్ అయినప్పుడు చాలా బ్యాడ్ టాక్ చెప్పారు, సినిమా వరస్ట్ ఉంది, బాగాలేదు, ఏం సినిమా రా బాబా అని చెప్పారు. బ్యాడ్ టాక్ వచ్చి కూడా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టింది. అండ్ వేరే వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా పుష్ప డైలాగ్ని ఎలా చెప్పారు అసలు. క్రికెటర్స్ చాలా మంది క్రికెటర్స్ అండ్ చాలా మంది సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అసలు కొన్ని ఆడియో లాంచ్లలో అదర్ లాంగ్వేజ్ ఆడియో లాంచ్లలో పుష్ప డైలాగ్ని హైలైట్ చేసుకొని చెప్పారు. మన వార్నర్ క్రికెటర్ అయితే చాలా సపోర్ట్ చేసిండు అన్న పుష్ప సినిమాకి హీరో. ఎందుకోసం అంటే హీరో కానీ కాదు, ఫస్ట్ మన టాలీవుడ్కున్న క్రేజ్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చేసేది. ఆయన ఎంత పెద్ద క్రికెటరు, ఆయన కూడా చేశాడు వాళ్ళ ఫ్యామిలీతో, అది కూడా. సో అంటే మేమైతే ఎవరికి తప్పుగానే లాగా ఎవరిని చులకన చేసేలా అయితే కాదన్న. బట్ ఏంటంటే
మన టాలీవుడ్ మనం తక్కువ చేసుకోకూడదు, మన సినిమాలు మనం తక్కువ చేసుకోకూడదు, అవతల వాళ్ళ ముందు చులకనగా అవ్వకూడదు అనేది ఒకటే అన్న మాదైతే ఇంటెన్షన్. ఎవరిని తప్పుగా అనేటట్టు కాదు, ఎవరిని కించపరిచేటట్టు అయితే మాదైతే ఉద్దేశం అయితే లేదు. అది సినిమాల వరకు మేము నైట్ అసలు షోనే పని లేదు, రివ్యూలు పెట్టేస్తారు, బ్యాడ్ ట్యాక్తో రివ్యూలు పెట్టేస్తున్నారు. అండ్ బ్యాడ్ ట్యాక్తో రివ్యూలు పెట్టడం అయితే తగ్గించేసుకోండి అన్న. ఎందుకంటే అది తగ్గించేసుకుంటేనే మన క్రేజ్ పెరుగుతుంది, అది పెడితే మన క్రేజ్ తగ్గిపోతుంది ఇంకే. అండ్ సినిమాకి అయితే ఒకసారి చూపిస్తాను. మేము వచ్చే ముందు బిఫోరే మొత్తం అడావిడి జరిగిపోయింది, ఒకసారి అడుగు చూపిస్తాను థియేటర్ది. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఇక్కడ ఎందుకోసం నేను బ్యాట్ చేయకూడదు అని చెప్పానంటే, ఇక్కడ ఆల్రెడీ కొంతమంది వచ్చారనమాట. సో అక్కడ వాళ్ళు ఆల్రెడీ అదే పనిగా మాట్లాడుతున్నారు అనమాట. ఏ సినిమా బాగాలేదు, అల్లు అర్జున్ కు యాక్టింగ్ సరిగా లేదట, ఏదో రివ్యూలు ఏదో ఎవరో చెప్పేశారు, ఏదో వినేశారు అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ రెడీ అయిపోయారు అనమాట. మేము అన్నాము, అన్న సినిమాలా చూడాలి కానీ ఆ హీరోకు సపోర్ట్ లేదు, ఈ హీరోకి సపోర్ట్ లేదు, మావాడి తోపు, ఇవన్నీ ఎందుకోసం అన్నా. బట్ టికెట్ దొరికితే బాగుండనేది చాలా, అసలు నైట్ నిద్ర కూడా పోలేదు. టికెట్ దొరికితే బాగుండు అని చెప్పి. ఎందుకంటే ఆన్లైన్లో బుక్ చేద్దామనేసరికి అంటే అప్పటికే మొత్తం ఎక్కడ చూసినా షోస్ మొత్తం బుక్ అయిపోయినట్టే చూపించాయి. సో ఎవరైనా ఇస్తే బాగుండని అనుకున్నాము, కానీ వచ్చాక లేట్ అయిపోయింది. లేట్ నా వల్ల కాలేదు, యాక్చువల్లీ వీడి వల్ల అయిందన్నమాట లేటు. వీడేం చేశాడంటే ఇంకా టికెట్, ఎందుకంటే పుష్ప సినిమాకు టికెట్లు దొరకాయన్న అనేసి వీడు మైండ్లో పెట్టేసుకున్నాడు. వస్తానని చెప్పాడు, ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అంటే లేపలేదు. పొద్దున అడిగాను, ఏరా వస్తా అని చెప్పావు, నీకు మనం తొందరగా స్టార్ట్ అవుదామని చెప్పాను కదా అనేసి అంటే, లేదన్న టికెట్లు దొరకాయనేసి అనుకున్నాను, నాకు కూడా ఇంట్రెస్ట్ లేకుండా ఇక వచ్చేది, టికెట్లు దొరకాయనేసి అని అన్నాడు. బట్ ఏంటంటే ఇక మనోడు చేయడం వల్ల అయితే లేట్ అయితే అయిపోయింది. అండ్ చాలా మంది ఏంటంటే ఐబొమ్మలు వస్తే చూసేసుకుందాంలే, ఇంట్లో వస్తే చూసేసుకుందాంలే అని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇలాంటి సినిమా థియేటర్లో చూడాలి, ఎందుకంటే ఆ వైబ్స్ అనేటివి థియేటర్లో చూసే వైబ్స్ అలా ఉంటాయి. థియేటర్లో సినిమా చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు ఎవరికైనా సరే కానీ ఒక గూస్ బంప్స్ వచ్చిన ఒక ఫీల్ అయితే ఉంటుంది. థియేటర్ బయట పెట్టేంత వరకు ఎవరికైనా ఫీల్ అయితే పక్కా ఉంటుంది ఒక సినిమా చూస్తున్నప్పుడు. సారీ, అన్లక్కీ పర్సన్స్ అని చెప్పాలా మేము ఈరోజు, దానికి కారణం వీడే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. సినిమా చూసిన వాళ్ళైతే బ్యాడ్గా చెప్పకుండా మంచిగా చెప్తే మన క్రేజ్ మనకు అలా ఉంటుంది. పోవాలి, నైట్ అయినా రేపైనా ఇంకా ఎల్లుడైనా ఏ రోజైనా సినిమా చూడాలి. ఎందుకంటే చాలా ఇంత నవ్వినట్టున్నది కానీ నిజంగా చెప్తున్నా కదా, సినిమా చూడలేదన్న గిల్టీ ఫీలింగ్ అయితే లోపల చాలా ఉంది. అల్లు అర్జున్ కట్అవుట్ శ్రీరామ్లో థియేటర్ ముందు నెక్స్ట్ లెవెల్లో ఉంది కట్అవుట్.